హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గీతాస్ రెసిపీస్ అండి. మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉండొచ్చు. ఆలూ బజ్జీ చేసి చూపిస్తానండి. ఎలా చేయాలో చూద్దాం. వాటి ఏమేమి కావాలో ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నానండి. కారం మీకు రుచికి సరిపడినంత అండి. కారం ఎక్కువ తినేపడి ఇంకొంచెం వేసుకోవచ్చు. బియ్యపిండి, శనగపిండి అండి 1 కప్పు, ఆలుగడ్డ, కొత్తిమీర తురుము, అల్లం తురుము అండి కొంచెం చిన్న ముక్కలు కట్ చేసింది, ఇడ్లీ సోడా, ఉప్పు అండి మీకు సరిపడినంత వేసుకోవచ్చండి. జీలకర్ర మీరు వామ్ వేసుకోవచ్చండి. మా పిల్లలు తినరు కాబట్టి నేను జీలకర్ర వేస్తున్నాను. మీకు తగినంత వాము వేసుకోవచ్చండి. ఇలా అన్ని ఐటమ్స్ పెట్టేసుకున్న తర్వాత ఆలూని మొత్తం పీల్ చేసేయాలండి. ఇలా మొత్తం తొక్కంతా తీసేసి పక్కన పెట్టేసుకొని చూడండి ఇలా తీసేసుకోవాలి. నేను ఒకటే తీసుకుంటున్నానండి. ఆలుగడ్డ శుభ్రంగా కడిగేసుకొని ఇవి చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలండి. మీరు తురిమేది ఏదన్నా ఉంటే దాంతో అయినా కట్ చేసుకోవచ్చు. నాకు ఇలా ఈజీగా ఉంటుందని నేను ఇలా ట్రై చేశానండి. చూడండి ఇలా చిన్నగా స్లైసెస్గా చేసేసుకొని వాటర్ పోసి అందులో వేసేయాలండి. మీకు కొంచెం ఎప్పుడైనా ఇట్లా చేసేసి లేట్ అయిపోయింది అనుకోండి, వాటర్లో వేసేసామంటే కలర్ చేంజ్ కాదండి, ఒక బ్రౌనిష్ కలర్లో వచ్చేస్తుంది కదండి పైనంతా. అందుకని అవి రాకుండా ఉండాలంటే వాటర్లో వేసి పెట్టేసేయాలండి. ఇలా వేసేసి పక్కన పెట్టేసుకుందామండి. మీరు ఏ టైంలో కావాలన్నా ఇలా వేసి పెట్టేసుకుంటే టైం కుదిరినప్పుడు చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి, కొద్దిగా బియ్యపిండి అండి, కారము మీకు ఇంకా స్పైసీ కావాలంటే వేసుకోవచ్చండి, కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర తురుమండి. చాలా బాగుంటాయండి పిల్లలకు కూడా. ఇడ్లీ సోడా, కొద్దిగా సాల్ట్. ఇప్పుడు అల్లం తురుమండి చిన్నగా కట్ చేసి వేసాను నేను. మనం తినేటప్పుడు కూడా ఇది అల్లం అనేది తగులుతూ ఉంటుందండి. ఇవి జీర్ణశక్తికి కూడా మంచిది. చూడండి ఇలా వాటర్ పోసేసి కలిపేసుకుందామండి. ఇందులో జీలకర్ర కూడా వేసాం కదండి, ఇది కూడా అరుగుదలకు మంచిదే అండి. గ్యాస్ అలా ఉంటుంది అనుకుంటాం కదండి, ఇవన్నిటి కూడా మంచిదే అండి. ఇవి ఇలా అన్నీ వాటర్ పోసి ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలండి. ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. సో ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఇలా చూపిస్తున్నాను మీకు. థిక్నెస్ ఉండాలండి, అప్పుడే ఆలూకి అంటుకుంటుందండి ఇది. ఇప్పుడు చూడండి ఇలా డిప్ చేసేసి ఆయిల్ ముందే పెట్టేశానండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంటుంది. ఇలా వేసేసుకోవడమేనండి, అంతే. అన్నీ జాగ్రత్తగా నిదానంగా వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కినప్పుడు మీద పడిపోతుంది కదా, జాగ్రత్తగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టే చేసుకోవాలండి. కొంచెం గ్యాప్ ఉండాలండి. గ్యాప్ ఉంటే తొందరగా లోపల ఆలు కూడా ఉడుకుతుంది, మొత్తం పట్టుతుంది కూడా అండి. చాలా బాగుంటుంది కూడా, మీరు ట్రై చేసి చూడండి. కొంచెం గ్యాప్ ఇచ్చి పట్టుకునేటప్పుడు గ్యాప్ ఇచ్చి వేసుకున్నామంటే బాగుంటాయండి. ఇప్పుడు అన్నీ ఒకేసారి వేసేసానండి నేను. ఒకసారి మళ్ళీ తిప్పించుకుందామండి. కలర్ షేడ్ కూడా మనం కారం వేసాం కదండి, అందువల్ల మనకు రెడ్డిష్గా కనపడుతుంటుంది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని పిల్లలు ఈవినింగ్కి స్నాక్స్ రూపంలో కూడా పెట్టచ్చండి. ఎట్లా ఇంట్లోనే ఉంటున్నారు కదండి పిల్లలు, ఇలా అన్నీ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.